హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ మధు అఫీషియల్. ఏంటి వీడియో ఈరోజు అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే వచ్చారు కదండి. ఈరోజు నా బర్త్డే. ఇట్లా ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్తో అయితే నేను కాలికి దండం పెట్టి ఇట్లా ఆశీర్వాదం తీసుకుంటాను. ఇది నా సెంటిమెంట్ అని కాదు, కానీ నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇట్లా బ్లెస్సింగ్స్ తీసుకుంటే మా హస్బెండ్ నుండి. చూస్తున్నారు కదా, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకో తెలియదు. నేనైతే బర్త్డే అంత బాగా అయితే సెలబ్రేట్ చేసుకోలేదు. ఇందులో ఉన్నట్టు నేను రాగా పెడతానండి. అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కేక్ అయితే తీసుకొచ్చామండి. జప్టోలో ఆర్డర్ పెట్టామన్నమాట. మేమైతే వెళ్ళలేదు. ఒక 15-20 మినిట్స్లో అయితే కేక్ ఇలా వచ్చింది. యాక్చువల్గా కట్ చేయదనుకున్నాం, కానీ పిల్లల కోసం అయితే ఇట్లా కట్ చేసామండి. కొన్ని అకేషన్స్ రోజు అయితే కొన్ని చేసుకోవాలండి. అవి మనం ఉన్నా లేకపోయినా ఆ సిచ్యువేషన్లో ఉన్న మనుషులకైతే చాలా హ్యాపీని ఇస్తాయి అన్నమాట. ఏదైనా ఒక మెమొరీ మనం సేవ్ చేసుకున్నామంటే ఎప్పుడైనా చూసినప్పుడు మనకు ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ప్రతిదీ మనం మనీతో కొనలేము. అలా అని మనీ మరి పిసినర్తనంగా చేసుకొని ఇలాంటి అకేషన్స్ని మిస్ అవ్వద్దని నేను చెప్తున్నాను అనమాట. ఇట్లా ఈ తర్వాత నేను మా హస్బెండ్ అయితే ఇట్లా కేక్ తినిపించుకున్నాము. చాలా బాగా అనిపించిందండి. మనం ఎంతమందితో సెలబ్రేట్ చేసుకున్నాం అనే దానికంటే మనకి ఇష్టమైన వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నామా లేదనేదే ఇంపార్టెంట్ అండి. నేను అదే ఆలోచిస్తాను. నాకు అంత పెద్ద కోరికలు అంటూ ఏమి ఉండవండి. నేను, నా పిల్లలు, మా హస్బెండ్, అంతే. ఇదే నా ప్రపంచం అండి. చూస్తున్నారుగా, చాలా బాగా ఎంజాయ్గా అనిపించింది. హాయ్ అండి, చూసారు కదా వీడియో. నేనైతే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను. మార్నింగ్ నుంచి అయితే చాలా పనులు ఉండే అనమాట. ఆ బిజీలో ఉండడం వల్ల ఈవినింగే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. చిన్నప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ అంటే చాలా బాగుంటాయి కదా. ఎందుకంటే అమ్మ వాళ్ళు 2 డేస్ నుంచి నీ బర్త్డే అనగానే ఒక ఆనందం ఉంటుంది. ఇంటికి బిఫోర్ నైట్ చాక్లెట్స్ ప్యాకెట్స్ తీసుకొస్తారు. స్కూల్లో పంచాల రోజు నైట్ అంతా నిద్ర పట్టదు. ఫ్రెండ్స్కి రేపు చాక్లెట్స్ ఇవ్వాలి, ఎవరెవరికి ఎన్ని చాక్లెట్స్ ఇవ్వాలి, తర్వాత నెక్స్ట్ క్లాస్లో పంచడానికి ఏ ఫ్రెండ్ని తీసుకెళ్ళాలి, అలా కొన్ని ఆలోచనలు ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ డబ్బులు పెట్టకుండా వచ్చే హ్యాపీనెస్ అది. డబ్బు మ్యాటర్ కాదు, ఇంకా మన దగ్గర 19s కిడ్ కంటే అప్పుడు ఫోన్స్ ఉండేవే కాదు. ఇంకా అందులో కెమెరా ఉండే ఫోన్స్ అంటే అస్సలు దొరికేవి కాదు కదా. బర్త్డే సెలబ్రేట్ చేసుకొని అమ్మ నాన్నతో ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫొటోస్ తీపించుకోవడం, ఆ మెమరీస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎన్నున్నా సరే బర్త్డేస్ చేసుకున్నా ఏదో హ్యాపీనెస్ అయితే ఉండదు, ఎందుకో తెలీదు. మనసులో అయితే అంత హ్యాపీ అంత గ్రాండ్గా చేసుకున్నా సరే అప్పట్లో కొంచెం చాక్లెట్స్, స్వీట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన దగ్గర ఫోన్లు ఉన్నా ఎంత సెలబ్రేట్ చేసుకున్నాం అనుకున్నా సరే ఆ ఫోన్లో ఒక ఫోటో కూడా తీసుకోలేము. ఎందుకో తెలియదు, చాలా బిజీ లైఫ్ అయిపోతుంది. తర్వాత నేనైతే ఇప్పుడు కేక్ కట్ చేశాను కదా. యాక్చువల్లీ ప్లాన్ లేకుండే, కానీ పిల్లలు కేక్ కట్ చేద్దామమ్మా అన్నారు. వాళ్ళ హ్యాపీనెస్ కోసం అయితే మనం ఏదైనా చేయాలి కాబట్టి ఇప్పుడైతే కేక్ కట్ చేసాము. ఇంకా మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలన్నమాట. కొన్ని రోజుల నుంచి కొంచెం డిస్టర్బెన్స్ ఉండే, ఎప్పుడు డల్ అనిపిస్తుంది అనమాట. మీకు ఒకటి చెప్తాను, మనం ఎప్పుడు డల్గా ఉన్నా మంచిగా రెడీ అయితే ఆ పాజిటివ్ వైబ్స్ ఎక్కువైతే ఇదైతే నేను ట్రస్ట్ చేస్తాను అనమాట. మార్నింగ్ నుంచి చాలా పనులు ఉండే. నేను స్నానం అయితే 5 o'clock చేశాను ఈరోజు బర్త్డే. అది కూడా ఎందుకంటే చాలా వర్క్ ఉందన్నమాట. కాబట్టి ఆ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని నేను రెడీ అయ్యాను. ఇంకేం సెలబ్రేట్ చేసుకుంటా అనిపించింది, కానీ నన్ను నేనే మోటివేట్ చేసుకొని అయితే కొంచెం రెడీ అయ్యాను అనమాట. ఇంకా మా హస్బెండ్తో బ్లెస్సింగ్స్ అయితే తీసుకుని హ్యాపీగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ అయితే ఇది చేస్తాను నేను. ఇంకా మా పెద్ద పాప చిన్న పాప కలిపి నాకు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు, మీకు చూపిస్తాను ఉండండి. అది ఇదో చూడండి, మా పెద్దమ్మాయి ప్రిపేర్ చేసింది నా కోసం. హ్యాపీ బర్త్డే మధు అని. అంటే మధు అంటే మా హస్బెండ్ ప్రిపేర్ చేయమన్నట్టుగా మా హస్బెండ్ తరపునట్టు ఇచ్చింది కార్డు. చూడండి, ఇందులో ఏముంది, మే యువర్ ఆల్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ, యు ఆర్ సో స్వీట్, ఐ లవ్ యూ మమ్మీ. మా పెద్ద అమ్మాయి అయితే రాసింది. ఇంకొక కూడా తను ప్రిపేర్ చేసింది, అది కూడా మీకు చూపిస్తాను. కార్డు పోస్ట్, ఇది ఓపెన్ చేయాలి. ఓకే, హ్యాపీ బర్త్డే మమ్మీ. చాలా బాగా ప్రిపేర్ చేసింది. ఇది మా చిన్నమ్మ ప్రిపేర్ చేసింది. ఇంకా ఇది మా పెద్దమ్మ ప్రిపేర్ చేసింది అనమాట. పిల్లల నుంచి ఇలాంటి గిఫ్ట్స్ వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనీ మ్యాటర్ కాదు, హ్యాపీనెస్ ఎంత ఉంది మనకి అనేది ఇంపార్టెంట్. ఇంకా నా బర్త్డే అయితే ఇలా అయిందండి.
మీ అందరు కూడా నాకు విష్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.